అటుకుల రైతా. అటుకులు రైతాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పెరుగు, అటుకులు, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, నూనె, కీర అన్నీ రెడీగా ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రాసెస్ చేసుకోవటమే సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా అటుకుల్ని నానబెట్టేసుకోవాలి. అటుకులు అనేవి ఆల్రెడీ ప్రీ కుక్డ్ కాబట్టి అటుకుల్ని నానబెట్టేసుకుని డైరెక్ట్గా దాన్ని మనం ఉపయోగించేసుకోవటమే. దీన్ని కుక్ చేయనవసరం లేదు, ఏం చేయనవసరం లేదు. కొంచెం అంతా అటుకుల్ని వాటర్ వేసి ఒక 2 minutes ఆగితే చక్కగా నానిపోతాయి. అప్పుడు దాన్ని మనము తీసుకుని ఉపయోగించుకోవచ్చు. సో దీన్ని ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే తాలింపు రెడీ చేసుకుందాము. సో ప్యాన్ డ్రై అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసి అన్ని తాలింపు రెడీ చేసి పెట్టాం. అంటే వేడిది అందులో యాడ్ చేయలేము కాబట్టి పెరుగులో మనము పెరుగుది ఉపయోగించుతున్నాం. వేడిది యాడ్ చేస్తే ఇమీడియట్గా అది కొంచెం బ్రేక్ అయినట్టు ఉంటుంది కాబట్టి ఫస్ట్ తాలింపుని కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవటం. ఈ లోపల అటుకులు కూడా నానుతూ ఉంటాయి. అటుకులు నానటానికి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ 2 minutes సరిపోతుంది. సో జస్ట్ చూడండి, ఆల్రెడీ ఇవి నానిపోయి. అటుకుల్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటుకులు దొరుకుతాయి. బాగా లైట్ వెయిట్ ఉన్నటువంటి అటుకులు వైట్ కలర్లో ఉంటాయి. కొంచెం వెయిట్ ఉన్నటువంటి అటుకులు అది కొంచెం డార్క్ కలర్లో ఉంటాయి. డార్క్ కలర్లో ఉన్నటువంటి అటుకులు ఉపయోగించండి ఎప్పుడు కూడా. ఎందుకంటే డార్క్ కలర్లో ఉన్నటువంటి అటుకులు ఏంటంటే మనకి ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, బి విటమిన్స్ దాంట్లో ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా దాంట్లో ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు వైట్ అటుకులు. బాగా లైట్గా ఉన్నటువంటి అటుకులు అవి ఎక్కడ ఉపయోగించాలి? వైట్ కలర్లో ఉన్నటువంటి అటుకులు అంటే మన దోశలో చక్కగా దోశ ఫ్లఫీగా రావడానికి వాటికి ఉపయోగించితే బాగుంటుంది. పోహా ఉప్మాకి కూడా ఆ వైట్ అటుకులు చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. సో అటుకులు ఇక్కడ నానుతున్నాయి. ఇక్కడ మనకి సో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్ దీనికి. ఎందుకంటే కొంచెం కారము ఫ్లేవర్ అనేది దీని నుంచి వస్తుంది కాబట్టి. తర్వాత కరివేపాకు, తర్వాత పసుపు. సో క్లోజ్ చేసేస్తున్నాను. పసుపు యాడ్ చేసేసాం కదా, ఈ పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా హీట్కి అది మళ్ళీ ఈ ప్యాన్ హీట్లో కూడా ఇది కొంచెం వేగుతూ ఉంటుంది కాబట్టి సో దీన్ని కొంచెం సేపు అటు ఇటు తిప్పేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ప్యాన్ హీట్ ఉంటుంది కాబట్టి ఒకే సైడ్ ఉంటే ఎండుమిర్చి కూడా వేగిపోతుంది అన్నమాట. అందుకని జస్ట్ ఆల్మోస్ట్ డైరెక్ట్ హీట్ పోయింది కదా, ఇప్పుడు కొంచెం హీట్ తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా ఈ హీట్లోనే అలాగ ఉండిచ్చేటప్పటికి ఏమవుతుందంటే చక్కగా అవి క్రిస్పీగా రెడీ అయిపోతాయి. ఈ లోపల మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుందాం. నానబెట్టిన అటుకులు. సో ఈ రెసిపీని మనము స్నాక్లా కూడా తీసేసుకోవచ్చు. దీన్ని మనము ఒక చపాతీలో కానీ అంటే కర్రీ రెడీగా లేనప్పుడు ఇది ఫాస్ట్గా ఇలా రెడీ చేసి అటుకులు అవన్నీ కూడా రెడీగా ఉంటాయి కదా, క్విక్గా అయిపోతాయి కాబట్టి చపాతీకి కర్రీ లేనప్పుడు ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి ఏంటంటే ఇలాగ చక్కగా అటుకులతో ఒక రైతా రెడీ చేసేసి ఒక బాక్స్లో పెట్టించి తర్వాత చపాతీ ఇచ్చేసారు అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. రైస్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. మనము అటుకులు కలుపుతున్నందుకు దీంట్లో కొంత హెవీనెస్ అనేది ఉంటుంది కాబట్టి అది ఒక స్నాక్లా కూడా తీసుకోవచ్చు, లేదంటే కర్రీలా కూడా తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ అటుకుల్ని చక్కగా పిండి రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే పెరుగులో ఉప్పు కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సరిపడ్డ ఉప్పు ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి.
దీన్ని మనము ఎగ్ బీటర్తో మిక్స్ చేసుకుంటే చాలా ఈజీగా స్మూత్గా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, ఈజీ. ప్లస్ ఈ పెరుగు మనకి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుందని చెప్పాను కదా. గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది దీంతో పాటు, అంటే ఆల్రెడీ గుడ్ బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది. మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత అది ప్రోబయోటిక్ లాగా పనికొస్తుంది. ఎలాగైతే మనకి యాంటీబయాటిక్ ఉపయోగిస్తామో దానికి ఆపోజిట్గా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. సో దీనికి మనము అటుకులు కానీ, లేకుంటే ఓట్స్ కానీ, లేకుంటే ఏమైనా మిల్లెట్స్ మనం అటుకుల ఫామ్లో తీసుకుని యాడ్ చేసుకుంటే కనుక బ్యాక్టీరియా అనేది ఇంకొంచెం వృద్ధి చెందుతుంది అనమాట. అందుకోసం అనేసి ఈ రెసిపీ మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టి వాటర్ తీసేసినటువంటి అటుకులు, నెక్స్ట్ కొంచెం మనము కీరాని ఇందులో గ్రేట్ చేసుకుందాము, ఆ ఫ్రెష్నెస్ వాటర్ రావటానికి. సో ఆల్మోస్ట్ సగం కీరా ఉపయోగించేస్తున్నాం ఇక్కడ. అయితే నేను కీరా పైన తొక్క తీయకుండా ఉపయోగిస్తున్నాను. ఇంకొంచెం బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది, ఎందుకంటే బోల్డ్ అంతా ఫైబర్ కాబట్టి. చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్. సో చాలా రిఫ్రెషింగ్ రైతా అవుతుంది ఇది, ఎందుకంటే ఓ పక్కన ఏంటంటే మనకి ఫిల్లింగ్గా ఉండేటువంటి అటుకులు ఉన్నాయి, అంటే హంగర్ని సాటిస్ఫై చేసేటువంటి అటుకులు. ఇంకో పక్కన ఏంటంటే మనకి కీరా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, వాటర్ కంటెంట్ అనేది చక్కగా వస్తుంది అన్నమాట. సో మిక్స్ చేసేసుకున్న తర్వాత ఎందులో అయితే మనము సర్వ్ చేసుకుంటామో అది ఇక్కడ పెట్టుకుని సర్వ్ చేసేసుకుందాము. సో రైతా రెడీ. యాజ్ ఇట్ ఈస్ ఇలాగే మనము దీన్ని తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి తాలింపు దానిపైన గార్నిష్ చేసేసుకుందాము. ఎందుకంటే ఇది జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది చాలా క్రిస్పీగా తయారైపోతుంది కదా. ఊరికని ఇలా బ్రేక్ చేసి పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. బ్రేక్ చేసి పౌడర్ లాగా యాడ్ చేసుకుంటే ఏంటంటే అది చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇలాగ యాడ్ చేస్తే ఏమవుతుందంటే చాలామంది ఏంటి దాన్ని తీసి పక్కన పెట్టే అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ అయితే నేను కొంచెం అంత బ్రేక్ చేసి యాడ్ చేస్తాను, జస్ట్ మీకు తెలియటానికి. ఇదిగోండి ఈ విధంగా. సో ఇది రైతాలో చక్కగా మిక్స్ అయిపోయి ఆ కారము తర్వాత కరివేపాకు ఒక ఫ్లేవరు చక్కగా మనకి ఉంటుందన్నమాట. ఊరికని గార్నిష్ కోసమని వేసాను. సో తింటున్నప్పుడు చక్కగా మిక్స్ చేసి తీసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎండుమిర్చి తర్వాత కరివేపాకు ఫ్లేవర్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీనికి. అండ్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనకి కీరా ఉంది, అట్ ద సేమ్ టైం అటుకులు కూడా ఉన్నాయి కాబట్టి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. పెరుగు కూడా మనకి లాస్ట్లో భోజనం అయిపోయిన తర్వాత ఒక్క ముద్ద పెరుగు అన్నం తీసుకుంటే కదా చక్కగా మనకి కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా, అలాంటి ఫీలింగ్ దీంతో వస్తుంది అనమాట. సో దీన్ని కర్రీలాగా యూజ్ చేయొచ్చు, స్నాక్ లాగా ఉపయోగించుకోవచ్చు, లేకపోతే అన్నం కూడా ఇందులో మిక్స్ చేసి తీసుకోవచ్చు, ఈవెన్ బ్రెడ్తో పాటు కూడా తీసుకోవచ్చు. తప్పనిసరిగా ట్రై చేయవలసినటువంటి రెసిపీయే. అటుకుల రైతా రెడీ అయిపోయింది. పెరుగు గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. పెరుగు జీర్ణక్రియకు అత్యంత ఉపయోగపడే ఆహారం. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగుల్లో జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్, మలబద్ధకము, అజీర్ణం వంటి సమస్యలను సహజంగా తగ్గిస్తాయి. పెరుగు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది,
వేసవిలో శరీర వేడి, కడుపు మంట తగ్గించటంలో ఇది సహజ ఉపశమనం ఇస్తుంది. పెరుగు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని ప్రోబయోటిక్స్ శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతూ వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతాయి. పెరుగు ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉన్న కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలను బలంగా ఉంచి వృద్ధాప్యంలో వచ్చే ఎముకల బలహీనతను తగ్గిస్తాయి.